పసుపు కొమ్ము అనేది భారతీయ జీవితంతో చాలా ముడిపడి ఉంది. ఎవరి దగ్గర అయినా తాళి లేకపోతే వెంటనే పసుపు తాడుకి పసుపు కొమ్ముని కట్టి మెడలో వేసుకుంటారు. మొహానికి కూడా పసుపే రాసుకుంటారు. పసుపుకి ఇంత విశిష్టత ఎలా వచ్చింది? అసలు పసుపు కొమ్ము అనేది పేరు ఎలా వచ్చింది? పూజలో పసుపు గణపతిని పెడతారు. ఏంటి గణపతికి పసుపుకి సంబంధం? ఇవన్నీ తెలియాలి అంటే పురాణాల్లో ఒక అద్భుతమైన కథ ఉంది. శివుడు త్రిపురాసుర సంహారం చేసినప్పుడు త్రిపురాసురులని సంహరించాలి అంటే ముగ్గురు ఒకే లైన్లో ఉండాలి. అప్పుడే చంపడానికి కుదురుతుంది. వాళ్ళేమో అలా రావట్లేదు. వస్తే చచ్చిపోతారని తెలుసు కాబట్టి రావట్లేదు. వెంటనే పరమేశ్వరుడు నందిని పిలుస్తాడు. తీసుకున్నాడు పెద్ద ఆకారం, విశ్వరూపం లాంటి ఆకారం. అప్పుడు నందికి 3 కొమ్ములు ఉండేవి. 3 కొమ్ములు 3 రంగుల్లో ఉండేవి. ఆ 3 కొమ్ములతో ఆ త్రిపురాలు మూడిటిని గుచ్చేలా పట్టుకుంటే పరమేశ్వరుడు నారాయణ అస్త్రంతో ఆ త్రిపురాలని సంహరిస్తాడు. అప్పుడు ఆ నందికి మధ్యలో ఉన్న పసుపు రంగు కొమ్ము విరిగి కింద పడిపోతుంది. అప్పుడు నంది బాధపడుతుంటే పరమేశ్వరుడు గణపతిని పిలిచి ఆ కొమ్ము ఎక్కడ ఉందో వెతికి పట్టుకురా అంటారు. అప్పుడు గణపతి వెళ్లి భూలోకంలో వెతికితే ఆ కొమ్ము దొరికింది. స్వామి చేత్తో తీసుకొని వస్తాడు. గణపతి స్పర్శకి నోచుకుంది కదా అని నందీశ్వరుడు సంతోషిస్తే అప్పుడు శివుడు, నంది నేను నీకు ఒక వరం ఇస్తున్నాను. ఇది భూమి మీద చాలా విశిష్టమైన స్థానాన్ని తీసుకుంటుంది. శుభకార్యాల్లో ఎప్పుడూ దీన్ని ఉపయోగిస్తారు అని స్వామి వరమిచ్చాడు. అప్పుడు గణపతి కూడా పసుపుతో చేసిన గణపతికి మొదటి పూజ చేస్తారు అని వరమిస్తారు. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.